ధనుర్రాశి 9వ రాశి. మూలా నక్షత్రం 4 పాదములు, పూర్వాషాఢ 4 పాదములు, ఉత్తరాషాఢ 1 పాదం వరకు కూడా ఈ రాశి వారికి వర్తిస్తుంది. ఆదాయ వ్యయములు 5 ఆదాయము, 5 రాజపూజ్యము, 5 ఆదాయము, 5 వ్యయము, 1 రాజపూజ్యము, 5 వాళ్ళకు అవమానం అనేటువంటిది అయ్యింది. ఈ సంవత్సరంలో వీరికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి సప్తమానికి వెళ్ళాడు. చాలా యోగతుల్యమైనటువంటి కాలం. ఎవరికయ్యా? రాజకీయ నాయకులకు చాలా యోగం, వ్యాపారస్తులకు చాలా యోగం, సంబంధ బాంధవ్యాలు ఉన్నటువంటి వారికి, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి కూడా సంవత్సరంలో మే తర్వాత మంచి రిజల్ట్ అనేటువంటిది వస్తుంది. మంచి ఫలితాలు, లాభతుల్యంగా వారి యొక్క ఛానల్స్ అనేటువంటివి మారుతాయి. దాంట్లో ఉన్నటువంటి మీడియాలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు కూడా చాలా మంచి కాలమే ఈ సంవత్సరంలో జూన్ నుంచి సత్ఫలితాలు పొందుతారు. విద్యార్థులకు పూర్వం కంటే అనుకూలం. అవివాహితులకు, వివాహం కానటువంటి వారికి ఖచ్చితంగా ఈ సంవత్సరంలో వివాహం అనేటువంటిది అవుతుంది. మీరు చాలా రోజుల నుండి మీ అమ్మాయికి, మీ అబ్బాయికి, ఎవరైతే ఈ ధనుర్రాశిలో ఉన్నటువంటి వారికి చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి అవివాహితులు ఉన్నారో ఈ సంవత్సరం వారి వివాహాలను చేయబోతూ ఉన్నారు. శ్రావణ మాసంలో కానీ, కార్తీక మాసంలో కానీ వారి వివాహాలు అనేటువంటివి ఖచ్చితంగా అవుతాయి. ఈ చతుర్థ స్థాన స్థిత శనైశ్చరుని యొక్క ఇబ్బంది చేత, దాన్ని అర్ధాష్టమ శని అంటాం. అర్ధాష్టమ శని యొక్క ఇబ్బంది చేత కొన్ని ఆరోగ్య సమస్యలు ఏర్పడడానికి అవకాశము. మీరు ఏమాత్రం కేర్లెస్ చేయకూడదు కనుక దానిపైన దృష్టి పెట్టడం మంచిది. ఆరోగ్య సమస్యలు తీరడానికి, మీకు ఇట్లాంటి ఇబ్బందులన్నీ కూడా పోవడానికి మీరు చేయాల్సినటువంటి దేవతారాధన, శివుని యొక్క ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. నారుద్రో రుద్రమర్చజేతని ఆరుద్రా నక్షత్రం రోజున కానీ, మాస శివరాత్రులు కానీ స్వామివారి యొక్క ఆరాధన చేసుకోవడం చేత మీకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం లభిస్తుంది. కనుక మీరు ఆ శివారాధన చేసుకోవడం చాలా శ్రేష్టమైనటువంటి అంశము. ఈ యొక్క ధనుర్రాశి వారు